మహోన్నతుడా మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రం స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాలం మరొకసారి నీ స్వరం వింటకు నీ కృపనిచ్చినావు. నీ కనికరం మాపై కుమ్మరించమని, మా మనస్సును ప్రభా నీ ఆత్మతో నడిపించి నీ వాక్యంలో బలపరచమని ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు పేరిట తండ్రిని వేడుకొంచున్నాము స్వామి. యేసునామమున మీకు అందరికీ శుభములు. మరి ఒకసారి దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. హూ ఇస్ ద చర్చ్, పర్పస్ ఆఫ్ ద చర్చ్ లో భాగంలో మనం అంత ముందుకు సాగుతూ మరి డిసైపుల్షిప్ అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. రేపటికి ఒకటి డిసైపుల్షిప్ లో హూ ఇస్ డిసైపుల్ అనే దాన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. మొదటి భాగం, రెండవ భాగంలో మనం ఈరోజు ఉన్నాం. మొదటి భాగంలో మనము సమర్పించుకున్న వాడు శిష్యుడు, వెంబడించేవాడు, అనగా గురువు దగ్గర నేర్చుకునేవాడు, సువార్తలో వాక్యములు జన్మించిన వాడు, యేసును పోలి నడుచుకునేవాడు, అదేవిధంగా ఆయనలో అబ్బాయిడిగా అంటే ఆయనలో ఉన్నటువంటి వాడు, యేసు ప్రభువులో ఉండి ఫలించుటకు ఆయన ఉద్దేశింపబడిన వాడుగా మరి వాక్యాన్ని క్రియారూపంలో ఉంచి దేవుని వాక్యాన్ని నెరవేరుస్తూ దినదినము ప్రార్థిస్తూ వాక్యం చదువుతూ ముందుకు వెళ్ళేవాడుగా మనం చూస్తున్నాం. ఈ రోజున we are going to look at the followers. A disciple is the one who follows Jesus Christ. Follower అనగా ఆయన వెంబడించేవాడు. వాట్ ఈస్ ది ఫాలోయింగ్? దేంతో ఎట్లా వెంబడించేవాడు? మనం అందరూ చూసాం. ఎవడైనా నన్ను వెంబడింపకొని వాడు తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అనే మాట మనకు జ్ఞాపకం చేశాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ అన్ ఇంటెన్స్, చాలా ఉద్ధృతంగా ప్రభువును ఎరగడానికి, ప్రభువును వెంబడించడానికి కలిగిన ఒక మనస్తత్వం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యాక్టివ్లీ ఇమిటేట్స్. ఈ ఫాలోవర్ హూ ఇస్ ఎ డిసైపుల్ అంటే హీ ఈస్ ఎ ఫాలోవర్. ఫాలో ఇంటిమేట్గా, ఇంటెన్సివ్గా, ఉద్ధృతంగా ఆయన గురించి ఆలోచన చేసి యాక్టివ్గా ప్రభువును అనుకరించేవాడు ఈ శిష్యుడు. ఈ ఫాలోస్ అండ్ ఆల్సో ఆయన అనుకరించి ఆయన వెంబడి వెళ్ళేటటువంటి అందుకే శిష్యుడు అంటే ఎవరంటే అథెంటిక్ డివోటెడ్ ఫాలోవర్. అథెంటిక్ డివోటెడ్ ఫాలోవర్ అనగా అథెంటిక్, సరి అయినటువంటి భక్తి కలిగి ఆయనను వెంబడించి ఆయన అనుకరించేవాడు ఈ ఫాలోవర్. ఈ ఫాలోవర్ ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు డిసైపుల్ ఇస్ ద వన్ హూ ఫాలోస్. న్యాయమైన వాడు, నమ్మకమైన వాడు, సిలువనెత్తుకొని ఆయన వెంబడించేవాడు, ఆయన అనుకరించేవాడు ఈ యొక్క డిసైపుల్. లవ్ ఫర్ ద వర్డ్, దేవుని వాక్యమును గురించినటువంటి ఆసక్తి కలిగిన వాడుగా ఉంటాడు. మనకు వాక్యం ఏంటో మనకు అందరికి తెలుసు కనుక దేవుని వాక్య సంబంధమైన ఆసక్తి కలిగిన వాడుగా, భక్తితో, యథార్థమైన హృదయంతో, ఎంతూసియాస్టిక్గా, చాలా ఉత్సాహంతో, ఉద్రిక్తమైనటువంటి మనస్తత్వం కలిగిన వాడే దేవునితో ఉండడానికి, వెంబడించడానికి, దేవుని వాక్యమును ఆయన జీవితానికి నిర్దేశాన్ని కలుగచేస్తూ ఉంటే, వాక్యము ప్రేమించి వాక్యాన్ని తన జీవితాన్ని నిర్దేశించలాగా తన వాక్య హృదయంలో దాచుకొని ఆయనను వెంబడించేవాడు. సో he gives importance to the word of God while following, because the word of God gives him the direction. ఆయన నిర్దేశించి నడిపించే దేవుని వాక్యం. మనకందరికి తెలుసు, పరిశుద్ధాత్మ శిష్యులకి వచ్చి ఏ ప్రాంతంలోకి వెళ్ళాలో, ఏ ప్రాంతంలోకి వెళ్ళకూడదో, ఎవరిని నిర్ణయించాలో, ఏది చేయకూడదో, ఏది చేయాలో నడిపించే ఆ విచక్షణ జ్ఞానాన్ని కలిగించేస్తుంది వాక్యములో. వాక్యం వచ్చినప్పుడు క్రీస్తు ఉంటాడు కనుక, క్రీస్తుని దగ్గర పరిశుద్ధాత్మ ఉంటుంది కనుక దెర్ ఇస్ ఎ డైరెక్షన్. ఒక శిష్యుడు వాక్యాన్ని తన హృదయంలో దాచుకునటం వలన ఆయన గమ్యాన్ని నిర్దేశించబడుతూ ఉంటాడు. కొన్నిసార్లు ఎడుపోతున్నామో తెలియకుండా పోతుండేది. చాలా మంది మన నాయకత్వంలో, మన పాస్టరేట్స్లో, మన అధ్యక్ష మండలంలో నాయకత్వాన్ని కోరుకుంటారు, కానీ వారు వాక్యములో నిలిచి ఉండని జీవితం ఉంటుంది కనుక అర్థం కాకుండా స్వార్థం అనేది దానిలోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే వాక్యం ఉందో
వాక్యం అనుకరించడానికి నిన్ను ప్రోత్సహిస్తుంది కనుక, వాక్యములో ఉన్నటువంటి సజీవుడైన క్రీస్తును అనుభవిస్తూ ఉంటావు కనుక నీ మనసు క్రీస్తు కలిగిన మనసుగా ఉంటుంది కనుక, దైవ సంబంధమైన నీతిని వెతుకుతుంది కనుక, దైవ సంబంధమైనటువంటి ఒక ఎగ్జాంపులరీ లైఫ్ను కొనసాగించడానికి సాయం చేస్తుంది, దోహదం చేస్తుంది. కనుక ఇట్ గివ్స్ యూ డైరెక్షన్. ఎగ్జాంపుల్ చూసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 35వ వచనంలో ఏమంటాడు? స్థానిక యోహాను చూడండి. మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో ఇద్దరు నిల్చుండగా అతడు నడుస్తున్న యేసును చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని ఆయన యేసును వెంబడించిరి. ఆ ఇద్దరు వెంబడించడానికి కారణం, ఆంద్రియా, యోహాను, వారిద్దరు వెంబడించడానికి కలిగిన కారణం ఏంటంటే, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అనే దేవుని వాక్కు వచ్చింది. స్థానికుడైన యోహాను జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అతను చెప్పిన వారు ఇప్పుడు నేను యోగ్యులను కానని చెప్పిన వాడు, నేను మీకు నీళ్ళతో బాప్తిసం ఇస్తున్నాను కానీ ఆయన అగ్నితోను ఆత్మతోను మీకు బాప్తిసం ఇస్తానని చెప్పినటువంటి ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆయన ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. When you hear the word of God, వారు ఆ మాట విన్నప్పుడు ఆయన వెంబడించగలిగినారు. ఓ డిసైపుల్ అనేవాడు, హూ ఇస్ ద డిసైపుల్? ఆ డిసైపుల్ అనేవాడు దేవుని వాక్కును విన్నప్పుడు, వాక్యాన్ని హృదయంలో దాచుకున్నప్పుడు అది నిన్ను వెంబడించడానికి నీకు డైరెక్షన్ కలిగి చేస్తుంది. సో ఇట్ గివ్స్ యూ వర్డ్. ఇదిగో దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త మొదటి అధ్యాయం 36 మనం చూస్తాం. అది నిజమే. గాడ్స్ వర్డ్ ఇస్ ఫైనల్. దేవుని వాక్యము ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ఇట్. దట్స్ ఆల్. ఒక్కసారి చెప్పబడింది అంటే ప్రవక్తల ద్వారా, దేవుని మాట ద్వారా, శిష్యుల ద్వారా, ఆయన ప్రజల ద్వారా మాట, దేవుని వాక్కు బయట బయలుపరచబడింది అంటే ఇట్ ఈస్ ద ఫైనల్ వర్డ్. దెర్ ఇస్ నో డూప్లికేషన్. కనుక ఈ శిష్యుల జీవితాన్ని, గమ్యాన్ని కలుగచేసింది. ఈ వెంబడించడంలో దెర్ ఈస్ ఎ టోటల్ కమిట్మెంట్ రిక్వైర్డ్. బట్ చూడండి, నేను ఐ హావ్ టేకెన్ దిస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ప్యాసేజ్. ఏమంటాడు? యేసును వెనుక తిరిగే వారు తను వెంబడించు చూసి మీరేమి వెతుకుతున్నారని వారిని అడగగా. ఏ ఫాలోవర్ ఈజ్ ఆల్వేస్ సీకింగ్ సంథింగ్. వెతుకుచూ కమిట్మెంట్తో ముందుకు వెళ్ళేవాడు. ఏదో అడ్డగోలు ఏదో ఫాలోవర్ అనగానే మనమేందో ఆయన వెనుక పోయి మనకేం వస్తుందేమో అని ఎదురు చూసేది కాదు ఇది. వారు విన్నారు, వారి హృదయంలో వాక్కు వచ్చింది. ఆ వాక్కు దేవుని వాక్కు. ఆ వాక్కు వారిని నడిపిస్తుంది. వారు వెంబడిస్తూ ఉన్నారు. ఆ వెంబడిస్తున్న వారిని చూసినప్పుడు, యేసు వారిని చూసినప్పుడు ఏమన్నారంటే, మీరు ఎవరు వెతుకుతున్నారు అని అడగగా వారు, రబ్బీ నీవెక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగిరి. అనుకరించేవాడు ప్రభు యొక్క జీవిత విధానాన్ని నేర్చుకునేవాడు. ఒక శిష్యుడు అనేవాడు దేవుని విధానాన్ని ఆయన వెంబడించేవాడు, దేవుని యొక్క జీవిత విధానాన్ని నేర్చుకునేవాడు, ఆయనతో ఉండగలిగిన వాడు, ఆయనతో సహజీవనాన్ని జరపగలిగిన వాడు. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. ఈ రోజుల్లో మనం చూస్తే ఆయన శిష్యుడు ఎవరంటే ఆయనతో ఏర్పరచుకునబడి, ఆయన ద్వారా విమోచించబడి, ముద్రించబడిన వాడు, వట్టివాడు కాడు. జగత్ పునాది వేయక మునిపేని నేర్పరచుకున్న దేవుడు కదా. ఇక్కడ చూడండి, శిష్యులు రబ్బీ అనగా బోధకుడా, గురువా నువ్వెక్కడ కాపురం ఉన్నావు అనే ఇంటెన్స్ డిజైర్ టు నో వేర్ గాడ్ ఈస్ దేర్. వెంబడించడానికి ఒక ఇంటెన్సివ్ డిజైర్ ఉండాలి హృదయంలో. మాట వచ్చింది స్థానికుడైన యోహాను ద్వారా, రాగానే ఇద్దరు వెంబడిస్తూనే ఉన్నారు. ఆయన వాక్కు మన జీవితాలలో లేకపోతే మనం వెంబడించలేము, ఆయన శిష్యులుగా ఉండనేరము. అన్లెస్ గాడ్ అబైడ్స్ ఇన్ us, ఆ వాక్యం మనలో సజీవంగా ఉంటే తప్ప మనం ఆయన వెంబడించలేము. ఆ శిష్యుడు అనేవాడు హృదయంలో వాక్యాన్ని దాచుకొని, రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిన. రబ్బీ అనే మాటకు బోధకుడని అర్థము, వచ్చు చూడునని వారితో చెప్పి ఆయన వెళ్ళి ఆయన కాపురముల స్థలం చూచి ఆ దినమున ఆయనతో వారు బస చేసిరి. వెదికేవాడు, నిర్దేశింపబడినటువంటి గమ్యాన్ని కలిగిన వాడు, వెళ్ళి అనుకరించి ప్రభుతో ఉండగలిగిన వాడే ఈ శిష్యుడు. ఆయన బస చేయించిన స్థలంలోనికి వెళ్ళి ఆయనతో ఉన్నవారు ఈ శిష్యుడు. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. నేను ఐ వాజ్ ఆల్సో రియల్లీ ఎంజాయింగ్ మై రీడింగ్. వాట్ ఎ కమిట్మెంట్ కదా ఈ శిష్యరికంలో.
వెంబడించే వారిలో ఉన్న కమిట్మెంట్ చూడు. ఆయన వెంబడిస్తూ వెతుకుతున్నారు ఎక్కడుంటాడని. ఈ అనుకరమైన జీవితం వెంట ఉండి ఉంటే తప్ప రాదు. ఒక శిష్యుడు ఒక గురువు వెనుక ఉండి తన జీవితంలో పాలిభాగస్తుడిగా మారుతున్నప్పుడు ఆయనలోని స్వభావం, ఆ యొక్క ఆ ప్రభావం ఇతరులోనికి రావడానికి ప్రయత్నం చేస్తుంటుంది. నిజమే. ఏలియా ఎలిషా ఆయన ప్రభావం రెండింతల ఆత్మ ఆయనకి ఇవ్వబడినట్టుగా మనం చూస్తాం. నిజమే దేవుని బిడ్డలారా. వెంబడించేవాడు, ఎరిగినవాడు, వాక్యానుసారంగా నడిపింపబడినవాడు, ఆయనను గుర్తించి రబ్బూని అన్న ఏ రీతిగానైతే మరియ చెప్పగలిగిందో ఆ రీతిగా బోధకుడా అని చెప్పి గ్రహించి అంగీకరించి ఆయన వెంబడించి ఆయన ఉన్నటువంటి స్థలానికి వెళ్ళినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఒక చిన్న కథ నేను జ్ఞాపకం చేస్తాను. ఇది దెర్ ఇస్ ఇన్ దిస్ ఫాలోయింగ్ దెర్ ఇస్ అ కమిట్మెంట్. ఒకరోజు భోజనం టేబుల్ మీదకి వచ్చిందట. ఒక భోజనం టేబుల్ మీదకి వచ్చినప్పుడు కోడేనదట. చూసినావా, నేను ఎంత మంచి, నా జీవితం ఎంత మంచిది. మన యజమానుడు నేను గుడ్డు పెడితే రోజు బ్రేక్ఫాస్ట్లో గుడ్డు తింటుంటాను. ఇది ఒక కోడికి ఒక పందికి జరుగుతున్నటువంటి సంభాషణ. ఏంటిది ఆ సంభాషణ? కోడి అన్నదట, నేను గుడ్డు పెడతా చూడు ఎంత రోజు నన్ను తింటున్నాడు ఆయన అంటే, పంది అన్నదట, ఓ పిచ్చిదానా, ఈ గుడ్డే తింటుండు కానీ రోజు నన్ను చంపుకొని నా మాంసం తింటాడు అన్నారు. దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఎన్ కమిట్మెంట్. సజీవ యాగం తన యజమానుని కొరకు సమర్పించుకున్న జీవితం, వెంబడించే వారి జీవితం, క్షణం క్షణం ప్రభు కొరకు చనిపోగలిగినటువంటి స్థితిలో, అనగా సమర్పించుకున్న ప్రభు దేవుని చిత్తం అర్పించుకోగలిగిన సమర్పణ జీవితమే వెంబడించే జీవితం. దేవుని బిడ్డలారా, నిజమే, ఏ ఫాలోవర్ షుడ్ హ్యావ్ లాంగింగ్. 37వ వచనం నుంచి చూద్దాం. 37వ వచనం ఏమంటాడండి? యేసును వెంబడించిన తర్వాత మీదకి వద్దాం. 40 యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి, మేము మెస్సియాను కనుగొంటిమి, ద నోయింగ్ అండ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. ఆయనతో బస చేసిన తర్వాత ఏమన్నాడండి ఇక్కడ? మేము మెస్సియాను కనుగొంటిమి. వాట్ ఎ ఫైండింగ్. వెంబడించి బస చేసిన వాడు సాక్ష్యం ఏంటిదంటే, మేము మెస్సియాను కనుగొంటిమి. ఆయనను వెంబడించేవాడు ఆయన ఎవరై ఉన్నారో ఆయనను కనుగొని పరిశోధించి అనుకరించి నేర్చుకుని వెంబడించేవాడే ఈ శిష్యుడు. హల్లెలూయా. చాలాసార్లు ఆయనను వెంబడించము, ఆయన ఉన్న స్థలం పోలేము, ఆయనతో ఉండలేము, ఈ సాక్ష్యం ఇవ్వలేము. ఎంత గొప్ప సాక్ష్యం! మేము మెస్సియాను కనుగొని. ఎవరి మెస్సియా? ఈ మెస్సియా పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆ ఒక మాట చెప్తుందంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఇక్కడ చెప్తే, ఆ రూపాంతర అనుభవంలో శిష్యులతో ముగ్గురితో కలిసి ఉన్నప్పుడు అక్కడ ఆత్మ లోపలికి శబ్దం వస్తుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినుడి అంటుంది. అక్కడ ఆ రూపాంతర అనుభవం కొండ పైన ఈయన మాట వినుడి. ఫాలోయింగ్. ఆయన ఎక్కడున్నాడో చూశారు, ఎక్కడున్నాడో కనుగొన్నారు, ఆయనతో కలిసి ఉన్నారు, ఆయనను మెస్సియాగా గుర్తించి ఆయన పేతురుకు ఫోన్ చేసి చెప్తున్నాడు. ఇప్పుడు మన భాషలో చెప్తే, మేము మెస్సియాను కనుగొంటిమి అని అతనితో చెప్పి యేసునొద్దకు అతనిని తోడుకొని రాబడిన వాడు పేతురు. Disciple is the one who follows, and he is the one who is being an example, makes other people to follow. అప్పుడే అంశానికి వస్తుంది దానికి చేంజ్ వర్కర్ అని. నిజమే దేవుని బిడ్డలారా, వెంబడించేవాడు ప్రభుని ఎరిగిన వాడిలో దేవుని వాక్యం నివాసం ఉంటుంది. నివాసం ఉన్నటువంటి వాడు మెస్సియాను గుర్తిస్తాడు కనుక అనేకులకు మార్గదర్శకంగా ఆయన వెంబడించే వారికి మార్గంగా ఉంటాడు. ఆ మార్గంలో తన క్రీస్తును చూపిస్తాడు కనుక అనేకులు విశ్వసించి ఆ నాయకుడిని, ఆ గురువును, ఆ బోధకుడిని ఆయన వెంబడిస్తూ ఉంటారు. ఎస్, ఇక్కడ వచ్చిన సత్యం ఏంటంటే, ఈ నడిపించేవాడు ఏంటంటే తాను నడుస్తూ ఇతరులు నడిపించే మార్గాన్ని కలగచేసేవాడు. పేతురుని పిలుచుకొని వచ్చాడు. యు నో వాట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ద పీటర్? వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ పీటర్. దుడుకువాడైనా సరే, ఆత్రపడుతున్న వాడైనా సరే, కత్తి తీసి చెవును నరికేసిన వాడైనా సరే, కానీ ఆయన విశ్వాస్యత, ఆయన ఎంత బలహీనత ఉన్నా ప్రభుని చూసి నీళ్ళ మీద నడవగలిగాడు, ప్రభువును గుర్తుపట్టగలిగినాడు, ఈయన ప్రభు సుమి అనగలిగినాడు.
దేవుని బిడ్డలారా, ఆయనగా సంఘమునకు పునాదిగా మార్చబడిన వాడు, వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ ద చర్చ్. గాడ్ యూజ్డ్ హిమ్. నిజమే, అటువంటి వానికి జ్ఞాపకం చేయబడుతుంది. అయితే ఇది ఎట్లుంటుందంటే చెప్పనా, ఒక కథ. ఒకడికి కళ్ళు పోయాయంట. కళ్ళు పోయినప్పుడు ఒక చిన్న హాస్పిటల్కి తీసుకొని పోబడ్డాడు. కళ్ళు పోయినప్పుడు చిన్న కళ్ళు హాస్పిటల్ తీసుకొని పోబడ్డాడు. దేవుడు ఆయనను ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థపరిచినాక వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఒక 40 మంది ఒక తాడు పట్టుకుని నడుస్తున్నట్టు. తాడు మొదట్లో ఈయన పట్టుకుని ఉన్నట్టు, కళ్ళు బాగాయినాడు. ఈ తాడు పట్టుకుని 40 మంది గుడ్డివాళ్ళేనట. ఆ 40 మంది తాడు పట్టుకుని నడుస్తుంటే ఆ 40 మంది తాడును మొదటి భాగంలో కళ్ళు బాగైన వాడు పట్టుకుని నడిచాడంట. ఎ ఫాలోవర్ ఇస్ ద వన్ హూ లీడ్స్ ద బ్లైండ్ టు గెట్ ద లైట్. శిష్యుడు ఎవరంటే నడిపించి వెలుగును చూపించి కలిగించేవాడే ఈ శిష్యుడు. ఆ 40 మందిని నడిపించుకుని వచ్చాడు. నేను చూపు పొందాను, మీరు పొందండి, మిమ్మల్ని నడిపిస్తున్నానని వారు చేయబట్టుకుని 40 మందిని తీసుకుని వచ్చి వారికి ఈ స్వస్థత కలుగుటకు, చూపు కలుగుటకు నడిపించిన వాడు. నిజమే దేవుని బిడ్డలారా, ప్రపంచాన్ని అమ్ముకోలేము మనం. యూ కెనాట్ గో అంటే కౌగలించుకోలేము. కానీ నీ ఇంటికాడ నీ కుటుంబాన్ని కౌగలించుకోగలుగుతావు, నీ స్నేహితుడిని కౌగలించుకోగలుగుతావు, నీ యొక్క ఇంటి పక్కన ఉన్న వాడిని, నేబర్ని, నీ పొరుగు వాడిని కౌగలించుకోగలుగుతావు. దేవుని బిడ్డలారా, బాగా జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచాన్ని నువ్వు అమ్ముకోలేవేమో, కానీ ఒక శిష్యుడిగా నీవు నీ కుటుంబాన్ని, నీ స్నేహితులను, నీ పొరుగు వాడిని నువ్వు యు క్యాన్ గో ఫర్ ఎ హగ్. అది నీకు సాధ్యమైనది. నడిచేవాడు అమ్ములుకొని ప్రభు యొద్దకు నడిపించేవాడుగా ఈ శిష్యుడు ఉన్నాడని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటాను. దేవుని బిడ్డలారా, నిజమే, నేను మెస్సియాను కనుగొంటిని. ఈ కనుగొన్న మెస్సియాను చూపించుటకు నడిపించేవాడే ఈ శిష్యుడు. శిష్యులు చాలా మంది ఉన్నారు కదా. లీడియా అనే ఆడవాళ్ళలో ప్రిసిల్లా, అక్విలా, ప్రిసిల్లలు, తర్వాత మేరీ, మార్తలు, తర్వాత మనం చూసుకున్నాం కదా. మనం చూసిన వాళ్ళు చాలా మంది స్త్రీలు ప్రభు యొక్క సేవలో పరిచయం చేసిన వారు. వారు మగ్దలేని మరియ వారికున్న ఆస్తిని ప్రభు సేవ కొరకు అర్పించిన వారు. నిజమే, గమనించండి. యేసు ప్రభు వెంటూ నక్కలకు బరియలను ఆకాశ పక్షులకు గూడున్నాయి, మనుష్య కుమారుడు తలపరుచుకుంటూ కింద స్థలము లేదు. ఆయన వాడిన బోటు పేతుడిది. ఆయన 5 రొట్టెలు 2 చేపలకు తీసుకొని పెట్టింది, 2 చేపలు 5 రొట్టెలు పెట్టినటువంటిది ఎవరిది? అది పిల్లగాందే. ఎక్కడికి పోయినా వేరేటోళ్ళు ఇచ్చిందే చేసి ఆయనకి ఏమీ లేదు. ఆఖరికి ఆయన చంపేటప్పుడు సిలువ వేసేటప్పుడు ఆయన అంగి కూడా మర్చుకున్నారు. ఏమి స్థలం లేనివాడు, ఏమి దిక్కు లేనివాడు, ఒంటరిగా వచ్చాడు. ప్రభువును వెంబడి తండ్రి మాట ప్రకారం జీవించాడు. అనేక క్రీస్తు నడిపించాడు. ఈ రోజు ఇంత పెద్ద సంఘం. నిజమే దేవుని బిడ్డలారా, బిడ్డలు వారికి ఉన్నదంత ఎంతో చూస్తారు. పేతురు, యోహాను, యాకోబు, వీరు ముగ్గురు చాలా ప్రియమైనటువంటి వారిగా మనం చూస్తాం శిష్యులలో, వెంబడించిన వారిలో. కనుక దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ ఎ స్టోరీ ఆఫ్ మరియా అండ్ మార్త. జ్ఞాపకం చేసుకుందాం. ఆమె పాదముల యొద్ద ఉండి వెంబడించే శిష్యుడు ఎవరో తెలుసా? ద వన్ హూ లెర్న్స్ ఎట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. వెంబడించేవాడు. రెండవది, పాదముల యొద్ద ఉండి నేర్చుకునేవాడు. డిసైపుల్ ఇస్ ద వన్ హూ లెర్న్స్ ఎట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. ఈ దేవుని పాదముల యొద్ద ఉండడం అనేది ఒక నిదర్శనం. సబ్డ్యూడ్నెస్, తగ్గించుకొని హ్యూమిలిటీతో, విధేయతతో ప్రభు పాదములు నేర్చుకుంటే, ప్రభు మాట పాదముల దగ్గర కూర్చొని నేర్చుకోవడం అంటే ఆయన నోటి నుండి వచ్చే ప్రతి దానిని గ్రహించడం. మార్తనేమో విస్తారమైన పని పెట్టుకుంది, మరియనేమో పాదముల దగ్గర కూర్చొని ఉంది. ఎంత అంటే మార్త విశ్వాసం లేదని కాదు, అధికమైన ప్రేమతో, అధికమైన బాధ్యత తీసుకుంది. ఈమెనేమో అధికమైనటువంటి ప్రేమతో, అధికమైనటువంటి విశ్వాసంతో, నమ్మకంతో పాదముల నుండి నేర్చుకుంటుంది. శిష్యుడు అనేవాడు బాధ్యత కలిగిన వాడు. మార్త వలె శిష్యుడైన వాడు పాదముల నుండి నేర్చుకోగలిగిన వాడు. 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడ. ఇద్దరు అక్కజనులు, ఇద్దరు ఎగ్జాంపుల్సే. శిష్యుడు పాదములు, హూ ఇస్ ద వన్ హూ లెర్న్స్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. ఫీట్ ఆఫ్ ద లార్డ్ అక్కడ ఉన్నటువంటి ఆ మరియమ్మ ప్రభు నోటి నుండి వచ్చి మా జారుతున్న ప్రతి ముత్యాన్ని ఏరుకుంటుంది. ఆ ముత్యాలు ఏరుకోవడానికి దోహదం చేస్తూ తాను కూడా బాధ్యత కలిగి సేవల సమాన భాగం పంచుకుంటూ ఆ భాగాన్ని ఆమె చూస్తూ ఆమె యొక్క నిర్వర్తిస్తూ ఉంది. ఆమె రెస్పాన్సిబిలిటీ. డిసైపుల్ ఇస్ ద వన్ హూ లెర్న్స్ అండ్ ఆల్సో హాస్ ద రెస్పాన్సిబిలిటీ.
అధికమైన బాధ్యత కలిగిన వాడు, ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. ప్రభు వచ్చాడు, విస్తారమైన పని పెట్టుకుని ఆయనకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆమె తొందరపడుతుంది. ఆయన వాక్యం బోధించడానికి ఆయన కావాల్సిన వసతులను క్రియేట్ చేస్తుంది ఫాలోవర్. పాదముల నుండి నేర్చుకోవడం ఏంటంటే ఇట్ ఈస్ ప్రతి ముత్యాన్ని ఏరుకుంటుంది. మేము మెస్సియాను కనుగొని ఉన్న శిష్యుడు చెప్పాడు, ఆమె ఆ ముత్యాన్ని ఏరుకుంది కనుకనే షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ టు ప్రొక్లైమ్ దట్ జీసస్ ఇస్ ద సన్ ఆఫ్ గాడ్, అండ్ నాట్ ఓన్లీ సన్ ఆఫ్ గాడ్ బట్ ఆయన శరీర పునరుత్థానం ఉందని, శరీర పునరుత్థానం నమ్మని సద్దూకాయల ముందట ఒక మాట చెప్తుంది. తన సహోదరుడు చనిపోతే నీవు ఉండిన ఎడల నా సహోదరుడు మరణించకుండానే ఆ గొప్ప జీవగలిగినటువంటి దేవుని కుమారుణ్ణి సాక్షార్థం అందరి ముందు చెప్తుంది. వాట్ ఎ వండర్ఫుల్ విట్నెస్. నీవు ఉండిన ఎడల మా సహోదరుడు మరణించకుండాను. వాట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ జీసస్ హ్యాడ్ విత్ ద ఫ్యామిలీ. ఒక శిష్యుడికి దేవునితో ఉండవలసిన ఇంటిమేట్ రిలేషన్షిప్, గుర్తించగలిగిన జీవితం కావాలి. నీ బోధకుడిని, నీ గురువును నువ్వు గుర్తించగలగాలి. You should know and understand and internally know what your leader, what is నీ గురువు, నీ నాయకుడు, నీ ప్రభు ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోగలగాలని నేను మీకు బోధిస్తున్నాను. నిజమే దేవుని బిడ్డలారా, ఈయన మాట విను నేను చెప్పిన స్వరం బాగా గుర్తుంచుకోండి. ఆయన చెప్తున్న మాట వింటున్నాడు. ఇది వట్టి మాట కాదు సమీ, వాగ్దానము చేయబడిన మాట. ఆయన నోట నుండి వచ్చే మాట, ప్రతి మాట జీవపు ఊటగా మార్చబడుతుందని మనం జ్ఞాపకం చేద్దాం. నిజమే. మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. అతడు ఇంకను మాటలాడుచుండగా ప్రకాశవంతమైన మేఘము వారిని కమ్మెను. ఆ మేఘములో నుండి ఈయన నా ప్రియకుమారుడు. శబ్దం వచ్చింది. ఏంటిది అది? ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. ఈయన మాట వినుడి. చూసారు, ఇంత చెప్పాను కదా నేను. సేమ్ పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు యోర్దాను నదిలో చెప్పిన మాటలు ఈ రూపాంతరంలో ఆ శబ్దం వినబడుతుంది. ఏంటంటే ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి. అండ్ షీ హస్ చోజన్ రైట్ టైం, రైట్ ప్లేస్ to sit at the feet. A disciple is the one who listens to the master. ఒక మాట వినేవాడు. తర్వాత వాట్ ఈస్ ద క్రిస్టియన్ లైఫ్ అంటే ఈ డిసైపుల్షిప్ అనేది చూస్తే నేను ఇది డివైడ్ చేసుకున్నా, సొంతగా ఆలోచించి చదువుతూ నేను డివైడ్ చేసుకుని మిమ్మల్ని నడిపిస్తున్న విధానం. రెండోది, డిసైపుల్ ఈస్ ద వన్ హూ ఈస్ క్రైస్ట్ సెంటర్డ్. ఈ డిసైపుల్ అనేవాడు ఎవరంటే ఆయన క్రైస్ట్ సెంటర్డ్గా ఉండాలి. ఇందులో అక్కడక్కడ మన క్వాలిటీస్ కూడా చెప్తున్నాను. డినయింగ్ హిమ్సెల్ఫ్, డిజైర్ ఉన్నవాడు, ఆశ, కమిటెడ్, ఇవన్నీ క్వాలిటీస్ కింద వస్తాయి. బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఇన్ టోటాలిటీ. డిసైపుల్ ఇస్ ద క్రైస్ట్ సెంటర్డ్ వాడు, క్రీస్తు కేంద్రితమైన వాడు, పాదములతో నేర్చుకునేవాడు. రెండవది క్రీస్తు అనగా ఈ పాదముల దగ్గర నుండి ప్రభు మాటలో ప్రభువును గుర్తించి అనుభవిస్తూ ఆయనను గ్రహిస్తూ ఉంటుంటే ఆ ప్రభు అతనిలోనికి వస్తాడు గనక, ఆయన ప్రభు అతనిలోనే ఉంటుంది గనక అతను క్రీస్తు కేంద్రితమై ఉంటాడు శిష్యుడు. మీరు బాగా జ్ఞాపకం, మెంబర్ ది ప్యాస్టర్ కమిటీ మెంబర్స్ అని అనుకుంటాం మనం. చాలా మంది ప్రార్థన చేయరాదు, వాక్యం చదవడానికి రాదు, వాక్యం విన్నట్టు చదవడు కూడా. దిస్ ఈస్ వేర్ వీఆర్ ఫాల్టరింగ్ ఇన్ అవర్ చర్చ్. ఈ శిష్యరికంలో బీయింగ్ డిసైపుల్ టు హెల్ప్ ద చర్చ్ టు గ్రో ఇన్ ఇట్స్ ఫెయిత్, వాక్య పరిచర్యలో, పరిచర్య విధానంలో క్షమవృద్ధి చెందుటకు కావలసిన వారిని వెతుకుతూ ఉన్నప్పుడు, మంచి ప్రవర్తన కలిగిన వారు, ఆత్మతో నింపబడిన వారు అని మనం అంటుంటే కొన్నిసార్లు మనకు వచ్చే పరిస్థితి ఏంటంటే ఏమనరాదు. అండ్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ద డెమోక్రసీ విచ్ స్పాయిల్స్ ద హోల్ థింగ్. అందుకే ఈ నామినేషన్స్ అని మనం చేస్తూ ఉంటాం కదా, ఎంత గునుగుడి ఏడ్చుడు ఉంటుందో మీకు తెలియదండి. డిసైపుల్ ఇస్ వన్ క్రైస్ట్ సెంటర్డ్ మ్యాన్. క్రీస్తు కేంద్రితమైన వాడు లోనికి వస్తాడు. ఆయన లోనికి వచ్చినప్పుడు వట్టిగా రాడు. ఆయన గుణాలు, ఆయన ప్రభావం, ఆయన శక్తి, ఆయన బలం సమస్తమును నీ హృదయంలో చేర్చబడి ఉంటుంది కనుక నీవు క్రీస్తును ధరించి ఉంటావు కనుక, నీలో క్రీస్తు కేంద్రితమై ఉంటాడు కనుక నీ అంతరంగంలో నుంచి వచ్చే ప్రతిదీ క్రీస్తుకు సంబంధించినటువంటి అవగాహాలు, క్రీస్తుకు సంబంధించిన మనసు, క్రీస్తుకు సంబంధించిన క్రియారూపం
బయటకు వస్తుంది. నన్ను చూసినవాడు నా తండ్రిని చూచినట్టే. యూ విల్ సీ వర్చువల్లీ ద గాడ్ లివింగ్ ఇన్ యూ. నీలోనికి వచ్చినటువంటి ఆయన డ్వెల్లింగ్ స్వభావం క్రీస్తు నీలో ఉంటాడు కనుక, నీవు క్రీస్తు పోలిన వాడిగా ఉంటావు కనుక, అనుకరిస్తూ ఉంటావు కనుక, ఆయన కంపాషన్, ఆయన దయాదాక్షిణ్యత, వారిని చూచి ఆయన కనికరపడిన స్వభావం, ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ, ఆయన విధేయత, ఆయనలో ఉన్నటువంటి శిలువ సంబంధమైన రక్షణ సువార్త నీలో ఉంటుంది కనుక, నీవు ప్రజలతో సంబంధించినప్పుడు, ప్రజలతో నువ్వు సమైక్యతలోకి వచ్చినప్పుడు నీలో క్రీస్తును చూస్తారు. అందరూ నాలో క్రీస్తును చూడ ఆత్మతో నన్ను నింపుము దేవా. శిష్యుడు ఎవరంటే క్రీస్తు కేంద్రితమైన వాడు. 1 యోహాను పత్రిక, కొద్దిగా వాక్యం చూడండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడికి వెళ్ళి కొద్దిగా బైబిల్ చూస్తాయండి. ఆయన యందు నిలిచిన వాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగు నడుచుకునేనో అలాగే తానును నడుచుకున్న ఆయన ఎలాగు నడుచుకునేనో తానును అలాగుననే నడుచుకున్నవాడు. 1 యోహాను 2వ అధ్యాయం 6వ. మీరు దయచేసి నోట్ చేసుకోండి. ఆయన ఎలాగో నడుచుకుని అలాగనే నడుచుకునేవాడు. వండర్ఫుల్ వర్డ్ నిజంగా. ఆయన నడుచుకుని బదులై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. క్రీస్తు కేంద్రితమైన వాడు ఎప్పుడు నీలోనికి వస్తాడో ఆయన ఏ రీతిగా నడుచుకుంటాడో నువ్వు ఆ రీతిగా నడుచుకుంటావు. ఏ గుణం కలిగి ఉంటావో ఆ గుణం నువ్వు కలిగి ఉంటావు కనుకనే నువ్వు శిష్యుడవు. A disciple is the one who is Christ centered. క్రీస్తు ఉన్నాడు కనుక ఆయనను పోలి నడుచుకుంటావు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలతీ 2:20. గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. జీవించువాడను నేను కాను, క్రీస్తు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఎంత గొప్ప మాటలండి. క్రైస్తు సెంటర్డ్ కనుక క్రీస్తు నీలోనికి వచ్చినాక ఇక్కడ ఏమంటున్నావు తెలుసా? ఇక జీవించువాడను నేను కాదు, నాలో ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే జీవిస్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ మీ హూ ఇస్ ఎ డిసైపుల్, ఇస్ ద వన్ ఇన్ హూమ్ జీసస్ ఇస్ లివింగ్. యేసే జీవిస్తున్నాడండి. యేసే నీ జీవితంలో బ్రతుకుతూ ఉన్నాడు. నువ్వేమి చేయలేవు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక నువ్వు జీవించేవాడును నేను కాను, క్రీస్తే నాయను జీవించుతున్నాడు. నీవిప్పుడు శరీరమందు జీవించిన జీవితము నిన్ను ప్రేమించిన నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల కలిగిన జీవిత విధానం. నేను కాదు, క్రీస్తు జీవిస్తాను. ఎందుకంటే నీ కొరకు తను తాను అప్పగించుకున్న క్రీస్తు యొక్క జీవిత విధానం నీలోనికి వచ్చింది కనుక ఒక శిష్యుడు అనేవాడు ఆ జీవితాన్ని పోలి నడుచుకునేవాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ప్యాస్టర్ కమిటీ మెంబర్లు మనం అందరం ఉన్నాం కదా, చాలా మంది మీరందరూ ప్యాస్టర్ కమిటీ మెంబర్లే. మీరు కూడా శిష్యరికమే. యు ఆర్ ఆల్సో కాల్డ్ డిసైపుల్స్. హి ఈజ్ ద స్పిరిట్ బర్నింగ్ ఇన్ అవర్ హార్ట్స్. ఎందుకు సంఘం మనం తొందరపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం అంటే ఈ మండుతున్న ఈ ఆత్మ, నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలననే జీవించున్న మనసు మనలో ఉండాలి. నేను లేకపోయా నాకు ఇవ్వకపోయా నాకు చెప్పకపోయా అని తొందర. ఎప్పుడు చూసిన హృదయాలలో ఒకలాంటి విభేదం, ఐక్యత లేని ఆలోచన. A disciple is the one who is convinced that he is living only because యేసుక్రీస్తు తనకు వచ్చి ఉన్నాడని. 2 కొరింథీ 4 రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్న జీవితం, మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకున్న జీవితం. ఏంటిదట ఆ జీవితం?
జీవం, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొనిచున్నాం. ఆయన మరణము, ఆయన పునరుత్థానం నిరంతరము జీవితంలో అనుభవిస్తున్నది శిష్యరిక జీవితం. A disciple is the one who is buried and risen. చక్కని మాట అంటాడు చూడండి ఇక్కడ. ఐ రియల్లీ వాజ్ ఇంప్రెస్డ్. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నవాడు శిష్యుడండి. Are you able to look at it? ఈ శిష్యరికం అనేది క్రైస్ట్ సెంటర్డ్. ఆ జీవము మాలో ఉందని మేము వహించుకుని ముందుకు పోయేది. నిజమే దేవుని బిడ్డలారా, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. ఇవన్నీ నేను చదువుతూ ఈరోజు రాత్రి సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. భయములను దుర్నీతి సాధకముగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీరే దేవునికి అప్పగించుకునే జీవితం ఈ శిష్యరికం అండి. క్రీస్తు కేంద్రితమై ఉన్నవాడు ఆయన జీవమును జ్ఞాపకం చేసుకుని జీవనం అనుభవిస్తూ 6వ అధ్యాయంకు 13వ వచనం కదా. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి. శిష్యుడు అనేవాడు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపను అప్పగింపు. అయితే మృతుల నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. హల్లెలూయా. యు ఆర్ సేవ్డ్ బై గ్రేస్ అండ్ ఫెయిత్. క్రీస్తు పునరుత్థాన అనుభవము ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. మేము జీవమునకు మనకు అప్పగింపబడిన వారిగా మీరు సమర్పించుకోండి. A disciple is the one who experiences the death and the resurrection of Jesus. నిజమే దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త చివరి చూసి మనం ఇంకొక అంశానికి వెళ్ళి ఈరోజు ముగించుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29. నేను సాత్వికుడను దీన మనసు కలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చివరి మాట, క్రైస్ట్ సెంటర్డ్ అంటే క్రీస్తు కేంద్రితమైన వాడు ఎవడంటే కాడి ఎత్తుకుని నడిచేవాడు. కాడి బరువైనది, భారం సులువైనది. హల్లెలూయా. కాడి బరువైనది కానీ భారం సులువైనది. ఎందుకు ఆ కాడి అంటే మీద పెడతాం చూడండి, కామ అంటాం చూసాం. అది ఆ కాడి ఎద్దు తల మీద పెట్టగానే ఆ కాడి సులువైంది అని అనుకున్న భారం బాగా బలమైంది. అది ఆ భారాన్ని అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే సమస్తమైన భారం వచ్చిన వాళ్ళ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. శిష్యుడు తన భారాన్ని దేవుడిపై మోపి ఆయన కాడిని మోసేవాడు. హల్లెలూయా. నడిపించడానికి, గమ్యాన్ని నడిపించేవారిని నడిపించడానికి, నడిపింపబడి నడిపించడానికి, ఆ వారిని ఆ భారాన్ని మోయడానికి తీసుకుని వెళ్ళేవాడు. వర్చువలీ ఈజ్ ద వన్ హూ హెల్ప్స్ పీపుల్ టు క్యారీ దట్. ఆ కాడిని మోయడానికి తీసుకుని వచ్చేవాడు. క్రీస్తు కేంద్రితమైన కుటుంబం అనగా కేంద్రితమైన వాడే దేవుని యొక్క శిష్యుడు. చివరి భాగం హూ ఇస్ కంప్లీటింగ్ హూ ఇస్ డిసైపుల్. చివరి భాగం శిష్యుడు అనేవాడు ట్రాన్స్ఫార్మింగ్ ఏజెంట్ ఆఫ్ గాడ్. ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్, మార్పు చెంది మార్పు కలుగచేయు దేవుని ఉపకరమే శిష్యరికము. హల్లెలూయా. ఇక్కడ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరు మనకు? పౌలే. ఖైదీనైన నేను, భయంకరమైన నేను అంటుంటాడు ఎప్పుడు పౌలు తన సాక్ష్యంలో, వాక్యంలో. ఖైదీనైన నేను మీకు తెలియజేయనది ఏమనగా, నేను భయంకరమైన హింసాత్మకుడైన వాడు నేను చెప్పినది ఏమనగా చెప్తూ ఉంటాడు. నిజమే. వాట్ ఈస్ ఈ దమస్కు మార్గంలో జరిగినటువంటి ఆ యొక్క గ్రేట్ ట్రాన్స్ఫార్మింగ్ యాక్ట్ ఏంటిది? అది చంపడానికి పోతున్నాడు. పోతున్న వాడిని ఆ గుడితనం వచ్చి పడిపోతాడు. ఒక్కసారి ఆ 9వ అధ్యాయం చూద్దాం. అపోస్తల కార్యములు 9:18 వచనం అనుకుంటా. ఐ రిమెంబర్ ద వర్డ్. రాలగా కొద్దిగా మీదికి పోదామండి.
9వ అధ్యాయము. అప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడు. ఒక్క నిమిషం 3వ వచనం. 11వ వచనం చూద్దాం. ప్రభువా ఇదిగో అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానా నేను, అందుకు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సు వాడైన పౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అనునొక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్టు తన మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. ఇది ఎవరండి? చంపడానికి వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. హీ ఎన్కౌంటర్డ్ గాడ్. ఓ శిష్యుడు అనేవాడు ఎవరంటే హీ ఈజ్ ద వన్ హూ ఎన్కౌంటర్స్ గాడ్. ప్రభువును ఎదుర్కొన్నవాడు. ఈ చంపడానికి వచ్చిన వాడు మార్పు చెందాడు. సంఘాలకు అన్నింటినీ మార్పు చేసి ఎన్ని సంఘాలకు రాశాడు కదా, మొత్తం ఎక్కడికి వెళ్ళి రోమిలు కదా, గలతీ కాడికి వెళ్ళి మొదలు పెడితే హెబ్రీయులకు ఎండింగ్ అక్కడ దాకా, తీతుకు ఆఖరికి తీతు యాకోబు పత్రిక ఆడదాకంతా ఆ 13 ఉత్తరాలు రాశాడు అక్కడ. ఇవి మనకు ఉన్నాయి మాత్రం, ఇంకెన్ని ఉన్నాయో. అక్కడ 2 విషయాలు, శిష్యుడు అనే వాడికి 2 విషయాలు ఉంటాయి. నేను మనకి వచ్చి జ్ఞాపకం చేస్తాను. ఇది సేవకుడు అనే వానికి కూడా ఉండవలసినవి. మొదటిది, కనుల పొరలు రాల్చబడిన వాడుగా ఉండాలి. ఎప్పుడైతే నీ కన్నుల పొరలు రాల్చబడతాయో పాత లోకాన్ని చూడకుండా కొత్త లోకాన్ని చూసేవాడు ఈ శిష్యుడు. క్రీస్తులో కనబడుచున్న కొత్త లోకాన్ని చూడాలి. యూ షుడ్ బి ఏబుల్ టు సీ ఎ న్యూ వరల్డ్. అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు అన్నప్పుడు ఆ అగ్ని ఆ పెదవులు నేరుగా ముట్టిందో ఇర్మీయా గ్రంథంలో, ఆ రీతిగా యెషయా గ్రంథం 6వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం, ఈ రెండిట్లో కూడా చూసింగ్ ఉంటుంది. అక్కడ ద కాల్ అంటాం. అక్కడ చిన్నపిల్లవాడిని మాట రాదంటే మాటకు తోడు వింటాడు. అపవిత్ర పెదవులు కలిగిన వాడనంటే ఆ పెదవులు అగ్నితో ముట్టాడు. ఈ శిష్యుడు అనేవాడు ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్. యేసును ఎదుర్కొన్నవాడు, మార్పు చెందినవాడు, మార్పును కలుగు చేసేవాడు. మార్పు చెందినవాడు, మార్పును కలుగు చేసేవాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము. మీ మనసు మారి రూపాంతరము వలన, ఆ రూపాంతరం అనే అవబోధన అనగా యూ షుడ్ బి హావింగ్ ఎ ట్రాన్స్ఫార్మ్డ్, మార్పు చెందిన జీవితం పొందమంటున్నాడు అక్కడ. వాట్ ఎన్కౌంటర్, పౌలు ఎదుర్కొన్నటువంటి విశ్వాస జీవితంలో మొదట యేసుని ఎన్నుకున్నాడు కనుక ఆయన మార్పు చెందాడు. కనుకనే మార్పు కలుగు చేయుటకు ఒక శిష్యుడిగా ముందుకు సాగాడు. ఎంతమందితో, వాట్ ఎ గ్రేట్ థియాలజియన్ హి ఈస్. వేదాంతపరంగా ఎంత వాక్యం చెప్పాడో. రూపాంతర అనుభవం ప్రతి విశ్వాసిలో, ప్రతి క్రైస్తవుల్లో, ప్రతి శిష్యులలో ఉండవలసినటువంటి అది క్రీస్తుకు పోలినటువంటి రూపాంతర అనుభవం. ఆయన సమరూపము గల వారిగా మార్చబడే రూపాంతర అనుభవం, ఆయన పోలికలోనికి చేర్చబడుతున్నట్టు రూపాంతర అనుభవమే ఈ శిష్యరికం అండి. శిష్యరికం అంటే ఏదో ఆ పరమానంద శిష్యుల కథ వింటుంది, అది కాదు. శిష్యరికం అంటే ఆయన రూపాంతర అనుభవంలోనికి, ఆయన పోలికలోనికి మార్చబడిన వాడు. ఎవడైనా క్రీస్తులో అంటే వాడు ఒక నూతన సృష్టి. ప్రాచీన స్వభావం విడిచిపెట్టి ఆ నవీన స్వభావం ధరించుకొని ఆయన సాక్షిగా ఉండడానికి పిలువబడిన పిలిపే ఈ యొక్క శిష్యరికం. ఇంకొక చూడండి, 2 కొరింథీ 3:18 వచనం. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆ పోలికలోనికే మార్చబడుచున్నాము. అక్కడ ఒక్కొక్క మాట చదువుదాం మనం. We will go with one word, okay? 2 కొరింథీ 3:18 వచనం. ఎస్,
ఏమంటున్నాడండి? మనమందరమును ముసుగులేని ముఖముతో, ఎవరి ముసుగులేని ముఖము? శిష్యుడు ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయు మహిమ నుండి అధిక మహిమను పొందుతూ ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడి ఉన్నాం. ప్రభు ఆత్మ చేత ఆ పోలికతో ఇంకో కొద్ది మిగుదమా పదాలు. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభు ఆత్మ ఏం చేస్తుంది? ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరము ఆ ముసుగులేని జీవితమే ఈ శిష్యరిక జీవితం. నేను ఆత్మ వస్తుంది కనుక శిష్యరికంలో ఆ శిష్యుడు ఆత్మతో నింపబడిన ముద్రించబడిన వాడు కనుక ఆయన ముసుగు తీసివేసి క్రీస్తు పోలిన ముఖము, ఆయనను అనుకరించే ముఖం, ఆ స్వభావం, ఆ కంపాషన్, దయ, దాక్షిణ్యత, మంచితనం, క్షమాపణ, విధేయత, ద ప్యాటర్న్ ఆఫ్ జీసస్ విల్ ఎంటర్ ఇంటు యు. అనుకరించి వెంబడించి నువ్వు మార్పు చెందుటకు నువ్వు ఒక ఉపరంగా మార్చబడి నీ హృదయంలో క్రీస్తు కేంద్రితమై క్రీస్తు కలిగిన ఈ మనసు కలిగి ఉండటకే ఈ శిష్యరికం. ఐ వన్స్ అగైన్ టెల్ యూ, ఇట్ ఈస్ నాట్ నువ్వు ఆర్డినరీ భక్తివి కాదు సుమి. నువ్వు ప్రత్యేకించి విమోచించబడి ముద్రించబడి క్రీస్తు యొక్క స్వభావం కలిగిన వాడవై ఆయన వెంబడించుటకే ద పర్పస్ ఆఫ్ ద చర్చ్ ఈస్ డిసైపుల్షిప్. ఎప్పుడైతే ఈ ముఖ్య ఉద్దేశంలో ఈ శిష్యరికంలోకి వస్తావో యూ విల్ బి. ఇప్పటి వరకు మనం నేర్చుకుంది ఏంటో తెలుసా? ఓన్లీ హూ ఈస్ ద డిసైపుల్. ఫ్రమ్ టుమారో వన్ మోర్ ప్రసంగం దీంట్లో మనం చేస్తాం. వాట్ ఈస్ డిసైపుల్షిప్? డిసైపుల్షిప్ ఈస్ నాట్ ఏ కోర్స్, ఏదో చేసేది కాదు. డిసైపుల్షిప్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ లైఫ్. డిసైపుల్షిప్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ లైఫ్, ఒక జీవిత విధానం. ఇప్పుడు వరకు మనం చూసింది శిష్యుడు ఎవరు, హూ ఇస్ ద డిసైపుల్ అనేది మాత్రమే చూసాం. టుమారో విల్ హ్యావ్ ఎ లాస్ట్ మెసేజ్ ఇన్ దిస్ అంశంలో ఉంటాం. దీంట్లో శిష్యరికంలో అనగా ద డిసైపుల్షిప్ అనేది ఏంటి? డిసైపుల్షిప్ ఈజ్ ఎ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్. ఏంటిదండి? డిసైపుల్షిప్ ఇస్ ఓన్లీ ప్రోగ్రామ్ కాదు. డిసైపుల్షిప్ ఒక ప్రోగ్రామ్ కాదు. It is only going to be a pattern of life. We are going to look at this pattern of life tomorrow. So we will conclude tomorrow the discipleship. అంటే discipleship లో 3వ భాగం రేపు మనం కంప్లీట్ చేస్తాం. దేవుడు మనకు తోడైండును గాక. ఆమేన్.